ఏపీలో మందు బాపులకు గుడ్ న్యూస్. లిక్కర్ రేటు భారీగా తగ్గించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న మద్యం పాలసీలో క్వార్టర్ బాటిల్ రేటును 90 రూపాయలకు తగ్గించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో చీప్ లిక్కర్ క్వార్టర్ 200లకు విక్రయించేవారు. దీనిని తీవ్రంగా విమర్శించిన కూటమి ప్రభుత్వం ఈ ధరను 80 నుంచి 90 రూపాయలకు తగ్గించాలని యోచిస్తోంది. ఈ విషయమై కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించింది. ఈ కొత్త పాలసీ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. అదే సమయంలో రాష్ట్రంలో అన్ని రకాల ఎన్ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇచ్చే ఆలోచనలో ఉంది. మద్యం ధరలతో భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి, అలాగే 2019 ఎన్నికలలో జరిగిన ఆ సమయంలో వైసీపీ భారీగా అధికారంలోకి వచ్చి టీడీపీ పతనం అవటానికి, అలాగే 2024 ఎన్నికల్లో అదే వైసీపీ భారీగా పతనమై టీడీపీ అధికారంలోకి రావడానికి ఒకటైన ప్రధాన అస్త్రం మద్యం పాలసీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఆ చీప్ లిక్కర్ కు సంబంధించి భారీగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ మద్య అమ్మకాలని అమాంతంగా ఒక్కసారిగా ఆ 2 రెట్ల రేటు పెంచిన పరిస్థితి అయితే ఉంది. 70 రూపాయలు, 80 రూపాయలు, 60 రూపాయల నుంచి దొరికే క్వార్టర్లు సైతం ఆ 180 నుంచి 250 రూపాయలకు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారిగా ఆ రేట్లు అమాంతంగా పెరిగిపోవడంతో మద్యం ప్రియులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే ఆ దాదాపుగా ఈ చీప్ లిక్కర్ కు సంబంధించి అత్యధిక అమ్మకాలు జరిగే పరిస్థితి ఉంది. కూలి పనులకు వెళ్లి ఆ చిన్న ఆ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ మద్యాన్ని సేవించి సేద తీరే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కరోనా సమయంలో కొన్ని నెలల పాటు మద్యం అమ్మకాలు ఆ కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా నిషేధం విధించారు. ఈ ఒక్కసారిగా కరోనా తగ్గే సమయంలో ఆ మద్యం విడుదల చేసిన సమయంలో అమాంతంగా రేట్లు పెంచారు. అప్పటి నుంచి ఆ రేట్లు పెంచుతూ 3-4 దఫాలుగా కూడా రేట్లు పెంచడంతో ఒక్కసారిగా 60-70 రూపాయలకు వచ్చే క్వార్టర్ బాటిల్ మొత్తం కూడా ఆ దాదాపు 180 నుంచి 250 వరకు పెరగడంతో ఆ మద్యం ప్రియులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అలాగే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారని చెప్పుకోవాలి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంది. అత్యధిక ధరలు కలిగిన మద్యం బ్రాండ్ తాగే వాళ్ళు 30% దాకా ఉంటే, ఏదైతే ఈ తక్కువ ఆ రేట్లు గల చీప్ క్వాలిటీ గల ఈ మొత్తం కూడా కార్మికులు ఎక్కువ శాతం మంది ఈ మద్యం తాగే పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం మద్యం అమ్మకాలు కూడా అదే జరిగే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెడుతున్న మద్యం పాలసీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో వస్తున్న మద్యం గురించి కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గాని ఆ చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మద్యం వల్ల పేదలందరూ కూడా ఆ పేగులు కొట్టుకుపోతున్నాయి అని, మద్యంలో ఎక్కువ శాతం కల్తీ కలుస్తుందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాము, అలాగే క్వాలిటీ మద్యం అందిస్తామని ఆ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పలు సందర్భాల్లో కూడా ప్రస్తావించిన అయితే ఉంది. వారు ఖచ్చితంగా మాట ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో అమాంతంగా ఒకసారిగా వైసీపీ పడిపోవటం, టీడీపీ కూటమి రావటం మద్య ప్రియులకి ఆనందం అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ ఏర్పడిన 55 రోజులు 60 రోజుల తర్వాత ఆ నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఏదైతే వైన్ సెల్ కు సంబంధించి భారీగా చీప్ లిక్కర్ కు సంబంధించి భారీగా ఆ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు కూడా కనపడతా ఉంది. ఈ మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు దాదాపుగా ఇప్పటిదాకా 180 నుంచి 240 రూపాయలు 250 రూపాయల దాకా ఉన్న మద్యం పాలసీని 80 రూపాయల నుంచి 90 రూపాయలకు తగ్గించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వార్త వినటంతో ఆంధ్రప్రదేశ్ లో భారీగా మద్యం బాబులకి మందు బాబులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మద్యం ధరలు భారీగా తగ్గించనున్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అలాగే అన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా దాదాపుగా ముఖ్యమైన బ్రాండ్లన్నీ కూడా తగ్గించి ఆ కొత్త బ్రాండ్లన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. వీటన్నింటినీ కూడా జగన్ బ్రాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని బ్రాండ్లు కూడా, అంటే జే బ్రాండ్స్ లాంటివి నిషేధించి వాటి స్థానంలో కూడా కొత్త వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా టీడీపీలో ఉన్న ముఖ్య నేతలు కానీ అలాగే మద్యం
ఎక్సైజ్ శాఖ మంత్రి గాని చెప్తున్నది. అలాగే అధికారంలోకి రాకముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నూతన ఆ జగన్ బ్రాండ్లన్నీ కూడా రద్దు చేస్తాము, పాత బ్రాండ్లనే తిరిగి తీసుకొస్తాం అనే పరిస్థితి ఉంది. ఈ పాత బ్రాండ్ల గురించే ఆ తెలంగాణ నుంచి ఎక్కువ, మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కువ మందు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ దొంగతనంగా తెచ్చుకొని అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఆ మద్యమే ఎక్కువ అమ్ముడుపోతున్న పరిస్థితి ఉంది. ఆ ఆంధ్రప్రదేశ్ లో ఎంత మద్యం అమ్ముడుపోతుందో దాంట్లో దాదాపుగా 40% మద్యం తెలంగాణ నుంచి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగుతున్న పరిస్థితి అయితే ఉంది. బ్లాక్ లో దాన్ని అత్యధిక ధరలకే కొనుక్కొని తాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జగన్ బ్రాండ్లన్నింటినీ కూడా నిషేధించి పాత బ్రాండ్లన్నీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే ఆగస్టు ముగింపు తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో గానీ లేని పక్షంలో 100% అక్టోబర్ మొదటి వారంలో గానీ పాత బ్రాండ్లన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు మద్యం కంపెనీలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో పూర్తిగా దీనికి సంబంధించి పాత మద్యం ధరలతో పాటు పాత మద్య విధాన పాలసీ మొత్తాన్ని కూడా మార్చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే జగన్ బ్రాండ్లకు సంబంధించి నామకరణం చేసిన బ్రాండ్లని కూడా ఆపేసి పాత మద్యం బ్రాండ్లని తిరిగి మార్కెట్ లోకి తీసుకొచ్చి వదిలే ఆలోచనలో ఉన్నారు. అక్టోబర్ మొదటి వారం కల్లా పూర్తి అయ్యే పరిస్థితి అయితే కనపడతా ఉంది సందీప్. నాగేశ్వరరావు, అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఫోన్ పే, గూగుల్ పే లాంటివి లేకుండా నేరుగా డబ్బులు తీసుకునే విధానం ఉంది. మరి ఇప్పుడు వైన్స్లలో ఫోన్ పే, గూగుల్ పే లాంటివి పాలసీని ఆ ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉందా? అలాగే ఎంతకు ముందుకున్న విధానం అంటే 9 గంటల వరకు వైన్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ టైం కూడా పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్. ఏదైతే తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలో అనుసరిస్తున్న మద్యం విధానాలనే ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరిగి మరలా అనుసరించాలని ఉంది. గతంలో దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఒక్కట్లో మద్యం పాలసీ వేరే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నిటితో పాటు ఎలాగ ఉందో నాణ్యమైన ఆ మందుతో పాటు ఆ తక్కువ ధరకి ఆ మద్యం అందించే విషయం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ గమనిస్తా ఉంది. దీనికి సంబంధించి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా దీన్ని అమలులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే ఏదైతే ఆ మద్యం పాలసీకి సంబంధించి మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భిన్నంగా ఉండాలని, మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లో 10 రూపాయలు మద్యం ధర తక్కువగా అమ్మాలనే ఆ యోచనలో ప్రభుత్వం ఉంది. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యం ఎట్లా తెచ్చుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి మద్యం మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్లే విధంగా కూడా ఆ మంచి బ్రాండ్లతో పాటు భారీగా ధర తగ్గింపు చేసి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. దీంట్లో మరో 2 రోజుల్లో దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులకి సీఎంఓ నుంచి పూర్తి ఆదేశాలు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనపడతా ఉన్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.